పోలవరం ఆర్&ఆర్ ప్యాకేజీలో అర్హులైన వారికి 18 సంవత్సరాలు ప్యాకేజీ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. దేవీపట్నం మండల ఏనుగులగూడెం చిన్నారి గండి గ్రామస్తులు రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. గత సోమవారం జరిగిన ప్రజా సమస్యల ప్రజా వేదికకు వచ్చిన మహిళను పెళ్లి చేసుకున్న కారణంగా ప్యాకేజీ రాదని అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపంతో సోమవారం ఉదయం రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడకుండా పోలీసు అధికారులు ఆపారు. పోలవరం నిర్వాసితులైన అర్హులైన తమకు 18 సంవత్సరాల ప్యాకేజీని ఇవ్వాలని వారు కోరుతున్నారు. స్పందనకి ఈమె తీసుకెళ్లాను. ఈమె ఏనుగులగూడెం ముంపు గ్రామం దేవపట్నం పంచాయతీ ఏనుగులగూడెం అన్నమాట. ఈమెకు పెళ్ళి కటప్ డేట్ 2016 దేవపట్నం కటప్ డేటు 2017/8/4/2010 ఈమెకు పెళ్లి అయింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు సుమారు 7 సంవత్సరాలు కూడా దేవపట్నం ఎంఆర్ ఆఫీస్ చుట్టూ నేనే తిప్పాను, స్వయంగా నేనే తిప్పాను. ఆ తర్వాత సబ్ కలెక్టర్ దగ్గర కూడా ఇప్పుడున్న పిఓ గారే అప్పుడు సబ్ కలెక్టర్, ఈయన దగ్గర కూడా చాలా సార్లు నేను తీసుకెళ్లాను. ఈయన కూడా ఏనాడు కూడా పూర్తిగా స్పందించలేదు. ఇదో ఇదో అంటూ ఇన్నాళ్ళు గడిపేశారు. వీళ్ళు తిరిగిరు మనోవ్యాధికి గురయ్యారు. మొన్న సోమన్నాడు మరి సబ్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్తే సబ్ కలెక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా నీవు పెళ్లి ఎందుకు చేసుకున్నావు, పెళ్లి చేసుకునే డబ్బులు ఎలాగిస్తారు అంటే, అప్పుడు నేను ఒకటే చెప్పాను, అమ్మా అది మోగదమ్మా, తోటి మహిళ, మీరు ఇలా మాట్లాడతారు ఏంటంటే, మోగదన్న గుడ్డివారం నడ్డివారని ఎవరైనా ఒకటే చట్టంలో, డబ్బులు మాత్రం మీకు రావు, నీవు ఐటీడీఏకే రావద్దమ్మా అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం నాకే బాధ వేసిందంటే, మరి బాధితురాలకి ఎంత బాధ చూడండి, ఆమె ఎట్లా ఏడుతూ ఉందో ఒకసారి గమనించాలి. సబ్ కలెక్టర్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం చేసి ఇక్కడ గిరిజనులకే న్యాయం చేయాలి పరిస్థితుల్లో ఇక్కడ సబ్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నారని చాలా బాధాకరం. సమస్యలు తెలుసుకోవాలి. మీకు అప్లికేషన్ ఇచ్చాం సబ్ కలెక్టర్ గారు, మిమ్మల్ని కనీసం చూడైనా మీరు చూడలేదు. కాగితాలు కూడా విప్పకుండా మీరు దేవపట్నం రెవెన్యూ వాళ్ళు చెప్పిన మాటే, రెవెన్యూ వాళ్ళ మాటే నా మాట, వాళ్ళు చెప్పింది చేస్తాను లేతే లేదు అనడం చాలా బాధాకరం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అప్లికేషన్ ఇచ్చిన లబ్ధిదారుణ్ణి అడగాలి, విషయాలు తెలుసుకోవాల్సింది పోయి నీకు డబ్బులు రావు, ఏమవుతావు, నీకు ఇంకా డబ్బులు రావు, మీ ఊరు వాళ్ళు చెప్పారు, రెవెన్యూ వాళ్ళు చెప్పారు అనేసి ఒక అధికారి మాట్లాడితే మీరు ఏ అధికారి దగ్గర చెప్పుకోవాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రజానాయకుడిగా ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీదే ప్రజల్ని ఐటీడీ తీసుకెళ్తా ఉంటాను. ఈ సంగతి రంపచోడవరం ఐటీ అందరికీ తెలుసు. మా ఆవిడ సొంతం బాలం అండి, నేను సౌలం అబ్బాయి అండి, పాముగండి అని నా ఊరు. అయితే ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టామండి, అక్కడ మండలం దగ్గర పెట్టాము. సరే అవుతుంది పైకి పంపుతాం అంటున్నారు. చాలా సార్లు ఇంచుమించు 7 సంవత్సరాలు బట్టి పెళ్లి చేసుకున్నాం నుంచి ఇష్టమండి. తర్వాత మళ్ళీ ఇక్కడ 4-5 సార్లు ఐటీఐలో సబ్ కలెక్టర్ దగ్గర పెట్టామండి. పెడితే రీసెట్ అవ్వలేదమ్మా, టైం పడుతుంది అని చెప్పారు సార్. మరి ఏం జరిగిందో తెలియదు. ఇంకా ఎన్నిసార్లు తిరిగి అలసిపోయాం సార్. ఒకటి మా సర్పంచ్ మాజీ ప్రెసిడెంట్కి చెప్పామండి, ఆ పని చేయకండి, ఆ పని చేస్తే అందరికి ఊళ్ళో మొప్పు వస్తుంది, రేపొద్దున మీ పిల్లలకి ఇబ్బంది, మీ గ్రామంలో పెద్దలకి ఇబ్బంది, మీరు చచ్చి బాగానే అంటారు కానీ రేపొద్దున పెద్దోళ్ళు తిరగాలి, పోలీసులు చచ్చిపోయి బాగుంటారు, పోలీసులు అందరు ఏకమైతే తిరిగి కోర్టు తిరగాలి, తర్వాత హాస్పిటల్కి ఇది చేయాలి. ఇది మరి దానికి పరిష్కారం గవర్నమెంట్ తరఫున ఏమని సమాధానం చెప్తారో మాకు తెలియదు. తర్వాత పోలీసు అధికారి వాళ్ళు ఇచ్చారు కాబట్టి, తర్వాత వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కాబట్టి మీకేం భయం లేదు, మేము పైకి పంపించేది మా బాధ్యత, నీకేం డౌట్ లేదు, ఆల్రెడీ నిర్ణయం తీసుకోకని చాలా చెప్పారు. సరే అని మరి పొద్దున్న వచ్చి ఇక్కడ ఉన్నాం, లేక బ్యాగ్ దగ్గర ఉంటాం సార్. అంత నుంచి నాకేం తెలియదు అని వాళ్ళు మరి మా ఆవిడకి డబ్బులు అడగాలంటే మరి వాళ్ళు మాకు తెలియదు. నేనైతే మా ఊర్లో లోను, ఆవిడ అక్కడ ఉండేది మా రోడ్డుకి తీసుకెళ్లి అక్కడ కూలి పనికి లోను సార్. మరి అంతేగాని ఇంకా ఏమంది నాకు అటువంటిది చెప్పి అలసిపోయాను, తిరిగి మా కూలి వాళ్ళం కాబట్టి